3 పార్ట్లు, రెండు భాగాల తర్వాత చెప్పిన. ఇప్పుడు ఇది మనకేం కావాలి? రక్షణ యొక్క అవసరం అనేది మనకు ఒక వ్యక్తికి తెలియాలి. రక్షింపబడని వ్యక్తికి రక్షణ యొక్క అవసరం అనేది ఏం కావాలి? తెలియాలి. అయితే సాతాను ఏం చేస్తాడంటే ఈ యొక్క రక్షణ యొక్క అవసరం గురించి చింతించకుండా శరీరపరమైన వాటిని చింతించేటట్టుగా సాతాను ప్రయత్నం చేస్తాడు. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం. దీనికి అంటే రక్షణ గురించి చింతించక శరీరపరమైన అవసరాల గురించి చింతించే వారి పేరేంటో అక్కడ రాసింది. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. ఏం కలుగజేసిందంట? గుడ్డితనం కలుగజేసింది. అంటే వీళ్ళ పేరేంటిది? చెప్పాలి. ఏం పేరు వీళ్ళది? ఎవరు? ఆత్మ ఏమంటారు? రక్షణకు సంబంధించిన విషయాల గురించిన చింత లేకుండా శరీరపరమైన అవసరాల గురించి చింతించే వారి పేరేంటిది? గ్రుడ్డివారు. అర్థమవుతుందా? పేరు అడుగుతున్నా అక్కడ. మళ్ళీ ఆ వచనం చాలా పెద్దది, దాని గురించి వివరించడానికి టైం బాగా పడుతుంది. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శరీరపరమైన అవసరాల గురించి మాత్రమే చింతించేవారు ఎవరు? గ్రుడ్డివారు. అయితే ఎవరి చేత వీళ్ళు గ్రుడ్డివారిగా చేయబడ్డారు? ఎవరి చేత గ్రుడ్డివారిగా చేయబడ్డారంటే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నట్టు. అంటే యుగ సంబంధమైన, అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి దేవుడు ఎవరు? సాతాను. బ్రాకెట్లో సాతాను. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఇది మంచిగా అర్థం చేసుకో సీక్వెన్స్. ఫస్ట్ మనకేం కావాలి? రక్షణ యొక్క అవసరం ఒక వ్యక్తికి తెలియాలి అంటే ఏం చేయాలి? ఆల్రెడీ వాళ్ళని ఏం చేసి రక్షణ యొక్క అవసరము వాళ్ళు ఎరగకుండా లేదా దాని గురించిన చింత లేకుండా వీళ్ళని ఏం చేసిండు? శరీరపరమైన అవసరాల గురించిన చింత కలిగి ఉండేటట్టుగా ఎవరు చేసిర్రు? యుగ సంబంధమైన దేవుడు, అంటే గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, అంటే లోకానికి సంబంధించిన దేవుడు. దాన్ని సాతాను కూడా అనవచ్చు. అది అయితే ఇప్పుడు శరీరపరమైన అవసరాల గురించి చింతించే వారి పేరేంటిది? గట్టి చెప్పాలా? అరే మీ పేరు మీరు చెప్పుకోనికి బాధపడతారు, నా పేరు కాదు. నా కళ్ళని తెరవబడ్డాయి, అందుకే నేను సేవ కోసం లేదా రక్షణ కోసం వీటి కోసం నేను ఏమెత్తున్నా. మనకేముంది? ప్రాంతంలో కూర్చుంటాం, అయినా కూడా గుడ్డంలాగా తడుముతూ ఉంటాం. ఎప్పుడు చూసినా ఏం కావాలి? చేతికి ఏమంటారు? పైసలు అంటే అప్పుడు కొంచెం వీళ్ళకి అన్నీ మొత్తం ఇంకా శరీరపరమైన లోకపరమైన ఏం కావాలి? తడుపుతూ ఉంటారు. అలాంటిది దానికి దొరుకుతాయి. వాళ్ళకి ఏవి కనిపిస్తాయి? శరీరపరమైన విషయాలు మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళకి ఆత్మీయ విషయాలు ఏం చేయవు. ఆ రక్షణకు సంబంధించినవి, వాళ్ళ ఆత్మకు సంబంధించిన విషయాలు వాళ్ళకి ఏం కావు? కనిపించవు. అందుకే వీళ్ళని గుడ్డివారంట. సాతాను ఎట్లా చేసిందంటే శరీరపరమైన అవసరాలు మాత్రమే, అంటే శరీరపరమైన విషయాలు మాత్రమే చూసే విధంగా ఆత్మ సంబంధమైన విషయాలను చూడకుండా వాళ్ళని ఏం చేసిండు? గుడ్డోళ్ళని చేసేసి. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటిది? వీరి యొక్క మనోనేత్రములు, దీన్ని ఏమంట? మనోనేత్రములు ఏం కావాలి? తెరవబడాలి. ఎట్లా తెరుస్తా?
మనోనేత్రములు చెప్పండి. మనోనేత్రములు అంటే మైండ్స్ ఆఫ్ దెమ్ విచ్ బిలీవ్ నాట్. అంటే ఇక్కడ మైండ్స్ లేదా మైండ్స్ అనొచ్చు, లేదా మనోనేత్రములు. ఏంటిదంట? మనోనేత్రములు. మనోనేత్రములు అంటే లోబట్టి ఉండే నేత్రాలు, అంతర్గత. మనోనేత్రము. ఓకేనా? అర్థమైంది? ఇది ఎప్పటి వరకు అర్థమైందా? ఇంకా కొంచెం ముందుకు పోదాం. ఇంతకు ముందు నేనేం చెప్పినా, దేని గురించి చింత కలిగి ఉండాలి, దేని గురించి శరీర అవసరాల గురించిన చింత కలిగి ఉండొద్దు. ఎందుకు ఉండొద్దు? మనం అడగకముందే పరలోకమందున్న తండ్రికి మన అక్కర్లు తెలుసు. ఎప్పుడైతే మనం ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతుకుతామో అప్పుడు అవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాం. అది ఒకటి చెప్పిన తర్వాత చెరసాల నాయకుడు కొరనేలు వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క రక్షణ గురించి, దాని యొక్క అవసరం గురించి వాళ్ళు ఏం చేశారు? తెలుసుకున్నారు. ఇవి నేను చెప్పిన. ఇప్పుడు మీరు రాసుడు మానేస్తే మనం ముందుకు పోదాం. ఏదైనా రాసింది ఉంటే ఇప్పుడే రాసుకుని, నేను 5 నిమిషాలు కావాలంటే కూర్చుంటాను. నేను మంచిగా మర్యాదగా చెప్పినప్పుడు వినాలా. ఎందుకంటే రాయటం కంటే విని అర్థం చేసుకోవడం ముఖ్యం. సైతాన్ కూడా ఏమంటది? మంచి పాయింట్ దొరికింది, రాయి 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 అంటారు. నువ్వు ఆడ వినేది విను, అటు రాసేది కూడా సరిగా రాయి. వినాలని ఆతురత ఉంటుంది, రాయాలనే ఆతురత ఉంటుంది. అందుకే కావాలంటే కొంచెం చిన్న చిన్నగా ఎందుకు చెప్తున్నా, గ్యాప్ ఇస్తున్నా. అది నేను రాసేటప్పుడు మీరు రాసేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం 2 నిమిషాలు ఆగమంటే 2 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఏం చేద్దాం. ఇప్పుడు ఇది అర్థమైందా? ఇప్పుడు ఏమైనా రాసుకునే ఉంటే రాసుకొని, ఏం కావాలి 2 నిమిషాల తర్వాత 2 సెకండ్స్ తర్వాత మళ్ళీ ముందుకు పోదాం. రాసుకుని ఏమన్నా రాసుకుంటే డయాగ్రామ్ మంచిగా వేసుకోండి, బాక్సులు లాగా వేసుకొని మంచి నీట్గా. రేపటి దినాన్ని మీరు కూడా ఇతరులకు చెప్పేటట్టు ఉండాలి. నువ్వు రాయవాక ముక్కు తీసుకున్నా రాయండి. రాసినాక అమ్మకు చూపి తర్వాత చెప్తావా అమ్మకు? మీన్ ఇంగ్లీష్లో ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే చెప్పు. మీకే రాదా? స్పెల్లింగ్ ఇంగ్లీష్ మీడియం కాదా? మరి ఇంకేంది? పెద్దవి రావా? ఇదేంటిది? ఎవరు? ఇదేంటిది? ఎవరు అంటే ఎవరు? గుడ్డి వారిగా అవిశ్వాసులైన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది ఎవరు అంటే ఎవరు? యుగ సంబంధమైన దేవత అనొచ్చు, దేవుడు అనొచ్చు. దేవత కాకుండా దేవుడు అనొచ్చు, యుగ సంబంధమైన దేవుడు. దానికి కూడా ఏముంటుంది? సపరేట్ మీనింగ్ ఉండే, తర్వాత దానికి చెప్తా. ఇది అయిపోయిందా? అయితే గుడ్డితనం అనేది దేంట్లో? శారీరకమైన నేత్రాలు కావాలి. ఏంటి? మనోనేత్రాలు అంటే అంతర్గతంలో ఉన్నటువంటి నేత్రాలు, లేదా మైండ్ అనొచ్చు. ఏదమ్మా ఇదా? రాసుకో. మైండ్ చెప్తా, ఇంకా ఉంది కదా, ఇంకా రాలేదు పాయింట్. మనం ఏంటంటే పాయింట్ వైజ్ మీకు ఏం చేస్తున్నా, బాక్సులు వేసుకొని ఇట్లా మంచిగా నీట్గా రాసుకుంటే మీకు ఏమైపోతుంది. ఒక వ్యక్తికి ఏం కావాలి? రక్షణ అవసరం తెలియాలి. అవునా? ఇప్పుడు ఈ రక్షణ అవసరం ఒక వ్యక్తికి తెలియకుండా ఉండటానికి, ఆత్మీయ లోకం గురించి, దేవుని గురించి, ఆత్మ సంబంధమైన ఏవైనా అవన్నీ అందులో ఏమిటి ఉంటాయి. రక్షణ అవసరం అనేది తెలియకుండా ఉండటానికి ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత. ఏమంట? ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? శరీరపరమైన అవసరాలను ముందు పెట్టింది.
ఈ శరీరపరమైన అవసరాలు ముందు అంటే శరీరపరమైన వాటి గురించి చింతించడానికి కారణం ఏంటి అంటే వీళ్ళని ఏం చేసిందంటే గుడ్డి వాళ్ళని చేసింది. ఎవరిని? అదన్నా అవిశ్వాసులు, అంటే దేవుని వద్దకు పూర్తిగా రక్షణ పొందని వారు లేదా దేవుని వద్దకు పూర్తిగా రాని వారు ఎవరైతే వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేసిందంటే వారిని గ్రుడ్డివారిగా చేసింది. గ్రుడ్డివారిగా చేసేసరికి వీళ్ళు ఏం చూడగలుగుతున్నారు? శరీరపరమైన అవసరాలు మాత్రమే చూడగలుగుతున్నారు, కానీ ఆత్మ సంబంధమైన అవసరాన్ని మాత్రం వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు మనోనేత్ర ఏమంటాం, వీళ్ళు శరీరపరమైన కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ అంతర్గతంలో ఉన్నటువంటి మనోనేత్రములు అంటారు, దాన్ని ఏమంటాం మైండ్స్ లోపట, దాన్ని ఏం చేసింది? గురుడితనం కలగజేసేసి. ఇంకా దీనికి నేను చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాకపోయినా అడగవచ్చు. చెప్పు భయ్, ఏమన్నా బుర్రకి ఎక్కుతుందా లేదా? ఎక్కుతుందా? జరగాలి. అబ్బో, ఇప్పుడు దాకా రాయలేదా సిస్టర్? ఇంగ్లీష్లో మైండ్స్ అని ఉంది, తెలుగులో మనోనేత్రాలు ఉంది. మనోనేత్రం అంటే లోపల, మైండ్స్ అంటే మైండ్ అనేది లోపల ఉంటుంది, బయట కాదు. మైండ్ అనేది ఇది తల, లోపల ఉండేది ఏంటి? లోపల ఉండేది ఏంటిది? మైండ్ అన్నమాట. అయితే తెలుగులో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసినప్పుడు మనోనేత్రాలు అన్నారు. మనోనేత్రం అంటే మనో అంటే లోపలిది, నేత్రాలు అని. ఇంగ్లీష్లో మైండ్స్ అని ఉంది, అందుకే దాన్ని నేను ఏం చేసిన మైండ్స్ అని రాసిన. దాని ఇంకా డెఫినేషన్ అవన్నీ మనం చూసుకుంటే తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఈ సీక్వెన్స్ మస్ట్ అది చేసుకోండి ఫస్ట్. అది మనస్సాక్షిని బట్టి కొంతవరకు దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ వాళ్ళు పూర్తిగా ఏం చేయలేరు. ఎందుకంటే అది ఎవరి వశంలో ఉన్నారు? వాళ్ళు సాధారణ వశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు, ఆ ఫ్రీడమ్ ఉండదు. మనస్సాక్షిని బట్టి కొంత వాళ్ళకు అంతర్య జ్ఞానం అంటారు. మన ఆత్మలో ఉంది కదా, ఆత్మలో ఏంటంటే ఆంతర్య జ్ఞానం, తర్వాత మనస్సాక్షి, వాటి ద్వారా కొంతవరకు వాళ్ళకి ఏమైతుంది అవగాహన ఉంటుంది. అది సెకండరీ విషయం. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైందా మంచిగా? చలో, ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అంటే శరీరపరమైన అవసరాల గురించి చింతించడం అనేది అది దేనికి? గుడ్డితనానికి సాదృశ్యం. అయితే ఈ గుడ్డితనం అనేది ఏం కావాలి? దూరం కావాలి. మనోనేత్రాలు ఏం కావాలి? తెరవబడాలి. మైండ్స్ అంటే ఏంది అంటే మెంటల్ దాన్ని ఏమంటారు, ద మైండ్ థాట్స్ ఆర్ పర్పసెస్. ఇక్కడ ఏమంట అంటే మానసిక ఏదైతే స్థితి ఉందో అదేం కావాలి? మారాలన్నట్టు. ఆత్మీయంగా మనోనేత్రాలు ఏం కావాలి? తెరవబడాలి. ఆ స్థితి అనేది ఏం కావాలి? ఆలోచన విధానం అనేది మారాలి. అది ఎప్పుడు మారుతుంది? కళ్ళు తెరవబడాలి. మరి కళ్ళు ఎట్లా తెరవబడతాయి? కళ్ళు తెరవబడితే రక్షణ గురించిన చింత వస్తుంది భయ్. కళ్ళు తెరవబడకుండా నీకు రక్షణ గురించిన చింత ఎట్లా వస్తుంది? నువ్వు రక్షణ గురించిన చింత నీకు రావద్దనే, రక్షణ నువ్వు కోరొద్దనే సాతాను నిన్ను ఏం చేసిండు? గ్రుడ్డోని చేసిండు. గ్రుడ్డోని చేసి ఏం చేసాడు? నువ్వు గ్రుడ్డోనివి కాబట్టి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? శరీర సంబంధమైన అవసరాల గురించి ఆలోచిస్తున్నావు. అయితే ఇప్పుడు ఏం కావాలి? మనోనేత్రాలు అంటే గ్రుడ్డితనం దూరం కావాలి. గ్రుడ్డితనం దూరం అయితే అప్పుడు ఏం చేస్తా? నువ్వు దేన్ని? ఈ శరీర సంబంధమైన అవసరాలను దాని గురించిన చింత లేకుండా ఏం చేస్తా? నీ రక్షణ గురించిన చింత అనేది నీకేమవుతుంది? వస్తుంది. అర్థమవుతుందా? రక్షింపబడ్డదానికి ముందు జరగాల్సిన విషయం, బాప్టిజానికి ముందు జరగాల్సిన విషయం. ఈరోజు చాలా మంది మనోనేత్రాలు తెరవబడకపోయినా, గురుడితనం దూరం కాకపోయినా వీళ్ళు ఏం చేస్తారు? బాప్టిజం తీసేసుకుంటారు. బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళు పరలోక రాజ్యం కొరకు, రక్షణ కోసమో
లేదా దేవుని కోసము వీళ్ళు బతకరు. దేనికోసం బతుకుతారు? శరీర సంబంధమైన వాటి కోసం బతుకుతారు. అంటే అర్థం ఏంటిది? వీరు మనోనేత్రాలు ఏం కాలేదు, తెరవబడలేదు. అలాగని ఇప్పుడు ఇక్కడ ఇది కూడా మంచిగా అర్థం చేసుకో. శరీర సంబంధమైన అవసరాలు మనకు లేవా అంటే ఉన్నాయి. కానీ శరీర సంబంధమైన అవసరాలకు ప్రాధాన్యతనివ్వక ఆత్మ సంబంధమైన అవసరం అంటే రక్షణ, దేవునిలో ఉండటం, సహవాసము, ఆత్మ సంబంధమైన ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు పోతారు. అట్లాగని శరీర సంబంధమైన అవసరాలు లేవంటూ ఉన్నాయి. అవి దేవుడు తీరుస్తాడని నమ్మకంతో దేవుడి మీద ఆ భారం, ఆ చింత మోపి ఆత్మ సంబంధులంగా ముందుకు పోతారు. కాబట్టి రక్షణ పొందటానికి ముందు అంటే రక్షణ పొందటానికి లేదా రక్షణ యొక్క అవసరం తెలుసుకోవడానికి మొదట ఏం కావాలి? గురుడితనం నుంచి బయటికి అంటే మనోనేత్రాలు తెరవబడాలి. గుడ్డివారిగా ఉన్న వీరు స్వస్థత నొందాలి. అది ఎట్లా జరుగుతుంది చెప్పండి, మీరు చెప్పండి ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకి శ్రావణ్ గుడ్డోడు, ఆత్మీయంగా చూస్తే గుడ్డోడు. ఇప్పుడు ఆ గురుడితనం ఎట్లా పోతుంది? చదువుతున్నారు ఎవరో? ఎట్లా పోతుంది రుదమ్మ? అదే గుడ్డితనం అంటే మనోనేత్రాలకు గురుడితనం కలిగి ఉంటాం. ఈ మనోనేత్రాలు ఎట్లా తెరవబడతాయి? ఈ గురుడితనం ఎట్లా పోతుంది? ఇప్పుడు ఒప్పుకుంటారు పాపలు? ఆయన అడుగు, పాపలు ఒప్పుకుంటలేదు. అడుగురాదు, ఒప్పుకుంటలేవు బాబు పాపాలు? నన్ను ఒప్పుకున్నా కూడా ఎందుకు మరి గుడ్డితనం పోతలేదు? శరీరపరమైన కాదమ్మా, ఇప్పుడు శరీరపరమైన చింతలు ఉన్నాయి. అందుకే దేనికి సాదృశ్యము? గుడ్డివారు అంటానికి సాదృశ్యము. అయితే ఇప్పుడు ఈ గుడ్డితనం దూరమైంది అనుకో, వీళ్ళు మనోనేతలు తెరవబడితే శరీరపరమైన చింతలు మానేస్తారు. శరీర సంబంధమైన చింత వారికి ఉండదు. అప్పుడు దేని మీద చింత ఉంటుంది? రక్షణ కావాలి, నాకు దేవుడు కావాలి, నాకు పరలోకం కావాలి, నేను దేవునితో ఉండాలి, ఈ రకమైన చింత. అయితే ఇప్పుడు ఈ రకమైన చింత, ఈ రకమైన ఆలోచన రావాలంటే ఏం చేయాలి? గుడ్డితనం దూరం కావాలి. ఇప్పుడు గుడ్డితనం దూరం కావాలంటే ఏం చేయాలి? ఎట్లా గుడ్డితనం దూరం అవుతుంది? అది నేను అడిగాను. ఆలోచన